ఓం సాయిరామ్. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ సాయి దివ్య చరణాలు. బాబా గారి అనుగ్రహంతో మోరేశ్వర్ ప్రధాన్ గారి కోసం తెలుసుకుంటున్నాం కదా. కొన్ని విషయాలు లాస్ట్ 2 వీడియోస్లో తెలుసుకున్నాం. మరికొన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. మోరేశ్వర్ ప్రధాన్ బొంబాయి హైకోర్టులో న్యాయవాదిగా పనిచేస్తూ ఉన్నారు. అలాంటి వ్యక్తి బాబా దగ్గరికి ఎలా చేరుకున్నారో తెలుసుకున్నాం. వారు మొదటిసారి దర్శించినప్పుడు బాబాకు ఏ విధంగా దక్షిణ సమర్పించారు, బాబా అదే విధంగా మోరేశ్వర్ ప్రధాన్ గారి తల్లిని ఏ విధంగా రక్షించారు, అదేవిధంగా బాబా గారు మోరేశ్వర్ ప్రధాన్కి కుమారుడిని ఏ విధంగా ప్రసాదించారు, వారి కుమారుడి యొక్క పూర్వ వృత్తాంతం బాబా ఏ విధంగా చెప్పారో మనం లాస్ట్ వీడియోలో తెలుసుకున్నాం కదా. మరికొన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంకొకసారి మోరేశ్వర్ ప్రధాన్ వారి భార్య షిరిడీకి వచ్చినప్పుడు బాబా చెప్తారు వారితో, షిరిడీలో ఒక రాతి ప్రాకారం ఉంది, ఎవరైతే దానిని మరామత్తులు చేయిస్తారో వారికి నా అనుగ్రహం కలుగుతుంది అని చెప్తారు. ప్రధాన్ భార్య చెప్తుంది, బాబా మనం వచ్చినప్పుడు చెప్పారు అంటే అది తప్పకుండా మన కోసమే చెప్పారు, కాబట్టి ఆ రాతి ప్రాకారానికి అయ్యే ఖర్చులు మనమే భరిద్దాం అని చెప్తుంది ప్రధాన్ భార్య. ఆ ఖర్చు కోసం 600 రూపాయలు నానాసాహెబ్ చందోర్కర్ గారికి ఇచ్చి ఆ రాతి ప్రాకారం మరామత్తులు చేయిస్తారు ప్రధాన్. తర్వాత మరొకసారి షిరిడీకి వచ్చినప్పుడు బాబా ప్రధాన్ కొడుకును చూసి చెప్తారు, వీడికి ఒక సుందరమైన ఇల్లు ఉండాలి అని అంటారు. కానీ ప్రధాన్ దంపతులకు ఏమీ అర్థం కాదు. బాబా ఆ మాట అనిన 6 నెలలకు మోరేశ్వర్ ప్రధాన్ ఒక పెద్ద బంగళా కొంటారు. ఇద్దరు కూడా ఎంతో సంతోషపడతారు. బాబా దేనినైనా మన దగ్గర నుంచి 1 రూపాయి తీసుకున్నారు అంటే మనకు ఖచ్చితంగా ఆయన అనుగ్రహం పొందడానికే. ఎంత చక్కగా చెప్పారు బాబా చూడండి. ఎవరైతే ఈ పాడుబడిన రాతి ప్రాకారాన్ని కట్టిస్తారో వారికి నా అనుగ్రహం దక్కుతుంది. అలా అనిన తర్వాత ప్రధాన్ గారు బాబా గారి దగ్గర ఏదో ఆశించి చేయలేదు, కానీ బాబా అనుగ్రహం సంపూర్ణంగా దక్కింది వారికి. మరొకసారి బాబు ప్రధాన్ మొదటి సంవత్సరం పుట్టినరోజుని జరపడానికి మళ్ళీ షిరిడీకి వెళ్తారు. అప్పుడు కూడా బాబా బర్ఫీలను కొని అందరికీ పంచుతారు. అయితే మోరేశ్వర ప్రధాన్ గారికి మాధవరావు దేశపాండే శ్యామతో చాలా సన్నిహిత స్నేహం. షిరిడీలో చాలా మందితో పరిచయం మోరేశ్వర ప్రధాన్కు. బాబు ప్రధాన్ మొదటి బర్త్డే సందర్భంగా అందరినీ భోజనం పెట్టించాలని శ్యామ ఇంట్లో విందు ఏర్పాటు చేస్తారు. అయితే షిరిడీలో అందరికీ భాలే బాటే అంటే ఎంతో ఇష్టం. ఎందుకంటే సకల సౌకర్యాలు ఉన్న ఉద్యోగాన్ని వదిలి చాలా చిన్న వయసులో బాబా సేవలో అంకితం చేశారు భాలే బాటే. అందుకని షిరిడీలో అందరికీ భాలే బాటే అంటే చాలా గౌరవం, ఇష్టం కూడా. అయితే మోరేశ్వర్ ప్రధాన్కి కూడా చాలా ఇష్టం. అందరినీ పిలుస్తారు ఆ విందుకి. భాలే బాటే అంటే ఎంతో ఇష్టం ప్రధాన్కు. ఆ రోజు గురువారం అందరూ వచ్చి భోజనం చేస్తారు, కానీ భాలే బాటే రారు. సరిగ్గా 4 గంటలకి సాయంత్రం మసీదుకి వెళ్తారు భాలే బాటే. బాబా బాటేని చూసి, బావు విందుకు వెళ్ళావా అని అడుగుతారు. బాటే చెప్తారు, లేదు బాబా, ఈరోజు గురువారం, నేను ఎక్కడా బయట భోజనం చేయను అని చెప్తారు. అప్పుడు బాబా, ఈ నియమం ఎవరి ప్రీతి కోసం అని అంటే మీకోసమే బాబా అని చెప్తారు బాటే. మరి నేనే చెప్తున్నాను కదా, వెళ్ళి శ్యామ ఇంట్లో భోజనం చేసిరా అని చెప్తారు. అప్పుడు వెళ్తారు భాలే బాటే. మోరేశ్వర్ ప్రధాన్ భాలే బాటేని చూసి ఎంతో సంతోషపడతారు. ఆలింగనం చేసుకొని ఇద్దరు కలిసి భోజనం చేస్తారు. అంటే అప్పటిదాకా అందరూ వచ్చి భోజనం చేసి వెళ్తారు. అయినా భాలే బాటే వస్తారని భోజనం చేయకుండా ఎదురు చూస్తూ ఉంటారు మోరేశ్వర్ ప్రధాన్. బాబా ఆ రోజుల్లో భక్తులందరిలో కూడా ఏ గొడవ రాకుండా సఖ్యతగా ఉండేలా చూసుకునేవారు. ఆ రోజుల్లో భక్తులందరూ ఒకరి కష్టం ఒకరు పంచుకునేవారు. ఒకరి సంతోషంలో అందరూ ఎంతో సంతోషంగా పాలు పంచుకునేవారు. మళ్ళీ మరొకసారి మోరేశ్వర్ ప్రధాన్ వారి భార్య బాబు ప్రధాన్ తీసుకొని షిరిడీకి వస్తారు. అప్పుడు బాబా ఆ బాబును చూసి, వీడికి చెల్లెలు లేదా అంటే ప్రధాన్ భార్య కాస్త సిగ్గుపడి, బాబా మీరు నాకు ఒక బాబునే ప్రసాదించారు బాబా అని అంటుంది. తర్వాత మరొక పాప, ఒక బాబు, మరొక పాప కూడా కలిగారు వారికి. బాబా కృప వర్షించదలుచుకుంటే అడిగి మరీ కురిపిస్తారు. బాబాను మనం అడగవలసిన పని లేదు. బాబా ఇవ్వదలుచుకుంటే అడిగి మరీ ఇస్తారు. అయితే బాబా భోజనం పెట్టినా అంతే. మోరేశ్వర్ ప్రధాన్ ఎప్పుడు షిరిడీకి వచ్చినా మసీదులో బాబాతో కలిసి భోజనం చేసేవారు. ఆహా, ఎంత అదృష్టవంతులు! అయితే బాబా అందరికీ చాలా పెద్ద మొత్తంలో
అన్నం కూర రొట్టెలు అన్నీ పెట్టేవారు. అంత ఎక్కువ తినలేకపోయేవారు ప్రధాన్. అప్పుడు ఏం చేసేవారంటే ప్రధాన్ పళ్ళులో 3 వంతుల భాగం తీసి బసలో ఉన్న తన బంధువులకి పంపించేవారు. అంటే ఎప్పుడు ఎవరో ఒక బంధువులతో వచ్చేవారు ప్రధాన్ గారు. ఆ అన్నం తినిన తర్వాత బాబా పళ్ళు స్వీట్లు అన్నీ కూడా అందరికీ మళ్ళీ పంచేవారు. అవి తింటే రాత్రి కూడా ఆకలి వేసేది కాదట. మధ్యాహ్నం ఎవరైతే బాబాతో కలిసి భోజనం చేస్తారో వారందరికీ కూడా రాత్రి ఆకలి వేసేది కాదు. రాత్రి తినలేకపోయేవారు. అంత ఎక్కువగా బాబా భోజనం పెట్టేవారు. బాబా పెట్టిన పదార్థాలన్నీ కూడా ఎంతో రుచికరంగా అవి ఎంతో శక్తిని ప్రసాదించేదట. కొన్ని రోజుల తర్వాత మోరేశ్వర్ ప్రధాన్ వారి బాబును కూడా భోజనానికి తీసుకొని వస్తూ ఉండేవారు. అప్పుడు బాబా అందరికీ అన్నం రొట్టె అన్నీ పెట్టి బాబుకు మాత్రం పళ్ళు ఒలిచి పెట్టేవారట. ఆహా, ఆ బాబు కూడా ఎంతో అదృష్టవంతుడు కదా. బాబు చిన్నవాడు కాబట్టి చాలా పళ్ళు గిన్నెలో వేసి బాబానే స్వయంగా ఒలిచి పెట్టేవారట. మోరేశ్వర్ ప్రధాన్ అడగలేదు, ఆ బాబు కూడా అడగలేదు. అయినా కూడా పళ్ళు అన్నీ ఒలిచి పెట్టేవారు. బాబానే అన్నీ తెలుసుకొని తన బిడ్డలకు ఏం కావాలో అవి చక్కగా పెట్టేవారు. ఎంతో చక్కగా తినేవాడు ఆ బాబు ప్రధాన్. ఆ తర్వాత చాలామంది పిల్లల్ని తీసుకువచ్చి కూర్చోపెట్టేవారు. అందరికీ ఏది కావాలో అదే పెట్టేవారు బాబా. కాబట్టి మనం నిత్య జీవితంలో ఏ సమయంలో ఏ స్టేజ్లో ఏ స్థాయిలో ఏది కావాలో మనకు తెలియదు. బాబా ఖచ్చితంగా మనకు ఏ సమయంలో ఏది కావాలంటే అది ప్రసాదిస్తారు. ఆ నమ్మకంతో మనం ఉండాలి. కాబట్టి మనం అనవసరంగా ప్రతి విషయం బాబాను అడగవలసిన పని లేదు. బాబా ఇచ్చేది ఎంతో మధురంగా ఉంటుంది. మనం అడిగి బాబా ఇచ్చినా మనకు పెద్దగా సంతోషం ఉండదు. కానీ మనం అడగకుండా బాబా ప్రసాదించారనుకోండి, అది ఏ విషయమైనా మనకు ఎంతో సంతోషం కలుగుతుంది కదా. ఆ తర్వాత ఒకప్పుడు శాంతికృంజ్లో మోరేశ్వర్ ప్రధాన్ భార్యకు బాబా స్వప్న దర్శనమిచ్చి ఆమె చేత పాదపూజ చేయించుకున్నారు. అది బాబా సందేశమని చెప్పి నానా చందోర్కర్ ఆమెను వెండి పాదుకలు చేయించుకొని షిరిడీకి వెళ్ళమని చెప్పారు. ఆమె షిరిడీ చేరి మసీదుకు వెళ్ళేసరికి అంతవరకు కాళ్ళు ముడుచుకొని కూర్చున్న బాబా తమకై తామే కాళ్ళు ముందుకు చాపి ఆ పాదుకలు ఈ పాదాలపై పెట్టి పూజించుకో అని అన్నారు. ఆహా, ఎంతటి ధన్యజీవి మోరేశ్వర్ ప్రధాన్ గారి భార్య. ఏ జన్మ పుణ్యమో కదా ఆ తల్లిది. అసలు చాలామంది భక్తులను బాబా గారి పాదాలను తాకనిచ్చేవారు కాదు. అలాంటిది బాబా పాదాలపైన ఆ వెండి పాదుకలు పెట్టి పూజించుకో అని చెప్పారు. అంటే ఆమె ఎంత అదృష్టవంతురాలో తెలుస్తుంది కదా. అలా చేయగానే నానాసాహెబ్ చందోర్కర్ గారితో ఇలా అన్నారు, ఈ తల్లి చూడు నా పాదాలను కోసి తీసుకువెళ్తుంది అని ఆ పాదుకలు ఆమె చేతికి ఇచ్చారు. అప్పటి నుండి నిత్యము ఆమె ఆ పాదుకలకు పూజ చేసుకుంటూ ఉంది. బాబు ప్రధాన్కు 1 సంవత్సరం నిండాక ఒకసారి ప్రమాదంగా జబ్బు చేసింది. మా ఇంట్లో మాధవ్ భట్ అనే తెలుగు బ్రాహ్మణుడు పూజ చేస్తూ ఉండేవాడు. బాబు ఆరోగ్యం కోసం మమ్మల్ని దత్తస్వామికి మొక్కుకోమని చెప్పి అతడు ఆహర్నిశలు మడి కట్టుకొని శివపూజ రుద్రాభిషేకం చేస్తున్నాడు. అయినా బాబుకు జ్వరం పెరిగింది. మేము బాబా అను ముస్లింలు పూజిస్తున్నందుకు శివుని అనుగ్రహం వలన బాబుకు జబ్బు చేసిందని అతడి భావం. అతడికి ఒక రాత్రి ఒక స్వప్నం వచ్చింది. బాబా వంటి ముస్లిం ఒకరు చేతిలో కర్ర పట్టుకొని నా మంచం వద్దకొచ్చి నన్ను నిద్ర లేపాక అతనితో, నీకేం తెలుసు, ఈ ఇల్లు నాది, ఈ బిడ్డను ఇచ్చినది నేనే, ఈ బాబుకొచ్చిన జబ్బు నువ్వు తగ్గించగలననుకుంటున్నావు, ఈ బిడ్డ నావాడు, నీకిప్పుడే నిరూపిస్తాను చూడు అంటూ మెట్లెక్కి పైకి వెళ్ళారట. మాధవ్ భట్ వెంటనే నిద్రలేచి మా మేడ మీదకు వచ్చి బాబా పటం చూసి తనను స్వప్నంలో దర్శనమిచ్చింది వారేనని గుర్తించి, ఆ స్వప్నం నిజమైతే బాబుకు జ్వరం సాయంత్రం 4 గంటల కల్లా తగ్గిపోవాలి, అలా అయితే మీరే దత్తాత్రేయుడని నేను నమ్ముతాను, షిరిడీకి వచ్చి మీకు 108 రూపాయలు దక్షిణ సమర్పించుకుంటానని అని ప్రార్థించాడు. గంట సేపట్లో బాబుకు జ్వరం దగ్గు తగ్గిపోయి హుషారుగా ఉన్నాడు. అది గమనించిన బ్రాహ్మణుడు ఎంతో ఆశ్చర్యపోతారు. దత్తాత్రేయుడే సాయిబాబా అని విశ్వసించి
మాధవ భట్ త్వరలో షిరిడీకి వెళ్ళాడు. అతనిని చూస్తూనే బాబా ప్రక్కవారితో, వీడు నన్ను కుక్క, పిల్లి, ముస్లిం అంటూ నిందిస్తున్నాడు అన్నారు. ఆ మాధవ భట్టు ఎంతో ఆశ్చర్యపడి బాబా పాదాల మీద పడి వెక్కి వెక్కి ఏడ్చి నమస్కరించాడు. 108 రూపాయలు దక్షిణను సమర్పించాడు. సాయి నవ్వుతూ మాధవరావు దేశపాండే శ్యామతో, ఈ భట్టు రోజుకు నన్ను ఎన్నిసార్లు పూజించుకుంటాడో అన్నారు. ఆ మాధవ భట్టు ప్రతినిత్యం శివ పూజ చేస్తూ ఉండేవాడు. అందుకే బాబా ఆ మాట అన్నారు. అతడు ఎక్కువ దక్షిణ సమర్పించాడని శ్యామ అనగానే సాయి ఇలా అన్నారు, ఈ సొమ్ము ఇతనికి ఒక లెక్కలోనిదా, తర్వాత ఇతడు దీనికి 10 రెట్లు ఇస్తాడు అన్నారు. నిజమే, భట్టు తన మనసులో తనకొక సంవత్సరంలోగా కొడుకు కలిగితే బాబాకు 1000 రూపాయలు దక్షిణగా సమర్పించుకుంటానని మొక్కుకున్నాడు. సంవత్సరంలోగా భట్టుకు పుత్రుడు కలిగాడు. అతడు సాయికి 1008 రూపాయలు దక్షిణగా సమర్పించుకున్నాడు. అతడు బాబాను దత్తాత్రేయుడుగా భావించి పూజించడమే గాక తన గ్రామంలో తన సోదరుడు కట్టించిన దత్త మందిరంలో బాబా పటం కూడా ప్రతిష్ఠించాడు. బాబాను తన దైవంగా భావించి పూజించాడు మాధవ్ భట్. మౌరేశ్వర ప్రధాన్ గారి ఇంటిలో పూజ చేసే బ్రాహ్మణుడు. కొన్ని విషయాలు బాబా గారి అనుగ్రహంతో మరొక వీడియోలో తెలుసుకుందాం. సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్ కీ జై. ఓం సాయిరామ్.